మనిషి ఇంకా కనపడతలేడేంది? ఆహా, పనిలేని మంగళుడు పిల్లితల కొరికినట్టు ఈడ కూర్చొని నీళ్ళతో ఆడుతున్నావా? ఏ ఆడుడెక్కడిదే, స్నానం చేద్దామని చూస్తాన్నా. చూసుడెందుకో, తొందర పోయి చేస్తే కాదా? అబ్బా, స్నానం చేద్దామంటే నీళ్లు చల్లగుండే. అయ్యో పాపం, మరి వేడి నీళ్ళు కాగబెట్టుకరమ్మటవా? నాకు అంతకన్నా అదృష్టం ఏముందే, ఓ కాగబెట్టుకో. అమ్మో కంజుడు, చెట్టు మీద పిట్ట రెట్టేసినట్టు ఎంత చండాలంగా ఉందో. ఏందే ఒక్కసారి అంత మాట అన్నావు? మరి లేకుంటే దమ్మిడి సంపాదించి తెలియలేదు కానీ నీకోసం వేడి నీళ్ళు కాగబెట్టి పోతారా? రాధికా, రాధికా, చెప్పండి. లోపల ఏం చేస్తానవే? మీకోసమేనండి వంట చేస్తున్నా. సరే గాని నేను పొలం కాడిపోతున్నా, జర ఎదురు రాయే. అవును గాని మీరు ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎదురు రమ్మంటారు ఎందుకండి? నువ్వు మా ఇంటి దేవతవే, నువ్వు ఎదురొచ్చినావు అనుకో ఆ రోజంతా మంచిది. సరే. చూస్తున్నావా ఇడ్డూరా? ఏంటిదే చూసేది? ఆవిడ ఇంటి దేవత, మరి నేనేది దయ్యాన్నా? అట్లెందుకు అనుకుంటావు లత, నువ్వు కూడా మన ఇంటి మహాలక్ష్మివే. అయ్యో, నువ్వు ఆ విషయం అంత వెటకారంగా నాకు చెప్పనవసరం లేదు. వెటకారం కాదు లత నేను చెప్పేది. నువ్వేంది నాకు చెప్పేది? లోపల పోయి నీ పని నువ్వు చూసుకోపో, మా ఇద్దరి మధ్యలోకి వచ్చి బాగా నిలవబెట్టివి. ఆవిడ నీకు అక్క లాంటిదే, గట్లెందుకు మాట్లాడుతున్నవే? ఎవలక్క ఎవలికక్క? నువ్వు ఇంకొక్కసారి ఆ మాట అన్నావనుకో నీ తొక్కదిత్తా ఏమనుకున్నావో. ఓ అన్నా, ఏందిరా తమ్ముడు ఇట్లా వచ్చినావు? ఇగో వదిన నీకు సర్ది పంపించిందే. ఏంది, మీ వదిన నీతో సర్ది పంపించిందా? అవునే అన్నా. నీతో ఎందుకు పంపించిందిరా? ఇంటికాడ మీ వదిన ఏం చెప్తాంది? దానికి అంత పని తీరుతలేదు అన్నా. ఏందే అన్న అట్లా అంటాను? నేనేమన్నా పరాయి ఉన్నా అనే? అది కాదురా తమ్ముడు, ఈ విషయం నీ భార్యకు తెలిసిందనుకో అగ్గి మీద గుగ్గిలం లెక్క మా మీద గరమే. అనవసరంగా గొడవ ఎందుకు కానీ? ఏ అట్లేం కాదు అని సర్ది తీసుకో అన్నా. తమ్ముడు, ఇంతకీ నువ్వు అన్నం తిన్నావారా? తినలే. అయితే ఇద్దరం కలిసి తిందాంపా. నాకు అర్జెంట్ పని ఉందన్నా, ఇంటికి పోయినాక తింటది. అయితే అయితే పోయిరా మరి.
అగో మీరెప్పుడు వచ్చిరండి? ఇప్పుడే వచ్చినా కానీ నువ్వు పోయి కొన్ని మంచి తీసుకురా. సరే. అన్నట్టు నువ్వు పొద్దునేటి పోయినవే? ఎందుకండి? ఇలా మా తమ్ముతో సద్యానికి పంపించినావా అని. ఓ అదా, ఇవాళ పొదుపు సంఘాల దగ్గర నాకు మీటింగ్ ఉండే, అటు పోయినా. పోతే మాత్రం నేను ఇంటికి వచ్చినాక తినపోదు నాయన. పొలం కాడికి మా తమ్ముతో ఎందుకు పంపించినావు? అయ్యో, నా మరిదే మన పరాయోడా, నీ తమ్ముడే కదా. అయితే మాత్రం నాకు సర్ది పంపడానికి మా తమ్ముడే దొరికిందా? నీకు ఇంకెవరు దొరకలేదా? అట్లంటారు ఏంటండి? మీ తమ్ముడు మనకు ఆ మాత్రం పనులు ఆసరు కాలేడా? అందులో తప్పేముంది? తప్పు కాదే, ముందే నువ్వు అంటే లత్త కోపం. తన మొగనికి పని చెప్పినావు తెలిస్తే ఏమైనా ఉన్నదా? తెలిస్తే ఏం చేస్తుందండి? కాలు వాలిన పిల్లిలా అరుస్తూ మళ్ళీ మీదకి ఎక్కడికి పడుతుందని నా భయం. అదేదో చిన్నపిల్ల, మనం కూడా అవన్నీ పట్టించుకుంటే ఎట్లనండి? స్కూల్ అయిపోయిందా? అయిపోయిందా? అది వచ్చి పావు గంట అవుతుంది. ఏందే ఏందే అటు ఇటు తిరుగుతున్నావు? నాకు ఆకలి ఎత్తుంది, అన్నమే దూపా. అయ్యో, అంత ఆకలి అంటున్నావు, పనికి పోయిన కాడ నీకు అన్నం పెట్టలేదా? నేను పనికి పోవడేందే? పాలేరు పనికి పోతీవు కదా. ఏందే ఏమన్నా తలకాయ తిరుగుతుందా? తిక్క తిక్క మాట్లాడుతున్నావు. నేను పాలేరు పనికి పోవడేంది, మా దోస్తుల దగ్గర పోయేస్తున్నా. నా మీద ఒట్టేసి చెప్పు, పొద్దున ఎటు పోయినావు నువ్వు? అంటే అంటే అది మా అన్నకు సర్ది చేయడానికి పోయినా. నీతో పని చేయించడానికి వాళ్ళ ఇంటి పనోడు అనుకుంటున్నారా, లేక వాళ్ళ ఇంటి పని మనిషి అనుకుంటున్నారా? అట్లా అనకే, వాళ్ళ ఇంటి ఏమనుకుంటారే? వాళ్ళకు ఇనువడాలనే అంటున్నా, అట్లయినా వాళ్ళకు బుద్ధత్తదని. ఏందమ్మా లత అట్లా అంటున్నావు? వాడు నా తమ్ముడు. అది పెళ్లికి ముందు, ఇప్పుడు నా మొగుడు. పానకంలో పుడకలాగా మీరు మా మధ్యలో దూరకండి. ఏంటి లత, ఇంటికి పెద్దోడన్న గౌరవం లేకుండా అలా మాట్లాడతావేంటి? మీరు ఇంటికి పెద్ద కావచ్చు, మాకు కాదు, అది గుర్తుంచుకోరి. అదిగా చెల్లి, నేను చెప్పేది విను. ఎవతే నీకు చెల్లె? నువ్వేమన్నా నా తోడ పుట్టిందానివా, నా రక్తం మంచుకొని పుట్టిందానివా? చెల్లెనట చెల్లె, దిక్కు మలిందానా. ఏంది లత ఆ మాటలు? నరం లేని నాలుగు మాటలు అన్నట్టు నోటికి ఎంత అంతే అంటవా? ఎన్నంటే ఏం లాభం? చీవును ఎత్తురున్నోళ్ళైతే ఇల్లు వదిలి ఎప్పుడో పోదురు.
ఏంటండి ఇదంతా? నువ్వేమన్నావే? అది చిన్నపిల్ల అంటివి. ఇప్పుడు చూడు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందో చూసినావు కదా నువ్వే. అది కాదండి, తోటి కోడళ్ళలాగా కాకుండా సొంత అక్క చెల్లెల్లాగా కలిసి ఉందామని అదేమన్నా సర్దుకుపోకుండా వచ్చిన. కానీ దానికి ఎందుకండి నేనంటే అంత కోపం? అదేందో కానీ ఈ ఇంట్లో ఉండడం ఇక మంచిది కాదు. రేపే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. సార్ ఎక్కడికో జోర్దార్ రెడీ అయిపోతాండు. ఎక్కడికి? మా అన్న వదినని తీసుకొచ్చి తందుకు. ఎందుకో? మనం కొత్తిల్లు కోసం ముగ్గు పోసేది ఉంది కదా, వాళ్ళని కూడా రమ్మని చెప్పి మా అన్న వదిన తోటి కొబ్బరికాయ కొట్టిద్దాం అనుకుంటాను. నీకు ఆరాటం ఎక్కువ, పని తక్కువ. ఏంది అట్లా అంటావు? మరి లేకుంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు ఇప్పుడు వాళ్ళెందుకో? నీది నోరా మురికి నీనా మూసి నదే? ఏంది ఏమో మాటలు కోటలు దాడుతున్నాయి. మరి లేకుంటే ఏందే? మా వదిన అంటే ఎందుకే నీకు అంత కోపం? మరి మీ వదినంటే నీకెందుకో అంత ప్రేమ? చిన్నతనంలోనే అమ్మ ప్రేమ కరువైన నాకు అమ్మ లేని లోటు తీర్చిందే మా వదినమ్మ. తన సొంత కొడుకు లెక్క చూసుకుందే నన్ను. అబ్బచ్చా, అవునా? అంతేకాదే, ఆడ దిక్కులేని మన కుటుంబానికి రేపేదైనా అవసరం పడి ఆపదొచ్చినా ఎవరచ్చి చేస్తారే? ఆ కొండ మీద కోత చేత్తదిలే. అయినా ఆడదాని మాట ఆపదకు మూలం అన్నట్టు నీ మాట విని విని ఇన్ని రోజులు నేను వాళ్ళకు దూరం ఉన్నా. ఇక నేను నీ మాట వినేది లేదు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా. ఎక్కడికి పోతావు? నిన్ను అసలే పోనీయా. చేయవద్దు బిడ్డు, వాళ్ళని వెళ్ళి తీసుకొస్తా. ఒక్కసారి చెప్తే నీకు అర్థమైతలేదా? వదిలో, నన్ను వదిలో, నేను వెళ్ళాలి. ఏడికెళ్తావు? ఖచ్చితంగా మా అన్న వాళ్ళని తీసుకురావాలి నేను. అరే ఒకసారి నువ్వు. నేను వెళ్తా. నాకు చెప్తే నీకు అర్థమైతలేదా? మా అన్న వదిలని ఖచ్చితంగా తీసుకుని రావాలి. ఏం మనిషివి నువ్వు? నువ్వెంత చెప్పినా నేను మా అన్న వదిలని తీసుకొస్తా. నిన్ను అస్సలకే పోనీయా. ఇది ఎంత రక్తం! లేవండి, ఏమైంది? అయ్యో, అరే రాజు, ఇలా మా ముందు నువ్వు ఊపిరితో ఉన్నావంటే దానికి కారణం మీ వదినేరా. ఏంది మామ నువ్వు అనేది? నిజంరా, నీ తలకు దెబ్బ తగిలి చాలా రక్తం పోయింది. కానీ ఆ రక్తం కావాలంటే ఎక్కడ దొరకలేదురా. అదేంది మామ అట్లా అంటున్నావు? నా భార్య కూడా ఇవ్వలేదా? నీ భార్యది కాదురా, నీ తొడబుట్టిన అన్న రక్తం కూడా పనికిరాదని. అవునరా తమ్ముడు, నా రక్తం కూడా పనికిరాలేదు. కానీ మీ వదిన రక్తం ఈ రోజు నిన్ను బతికిచ్చిందిరా. నిజం రాజు, పోయిన జన్మలో మీ వదినే నువ్వు తల్లి బిడ్డలు కావచ్చు. ఏ ఆపద వచ్చినా తనే నీకు రక్ష అవుతుంది. అలాంటి వదినమ్మను
నువ్వు ఇన్ని రోజులు దూరం చేసుకుంటున్నావు, కానీ ఇంకోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకోరాదు. నా మరిది ముందు మరీ నన్ను అట్లా ఓడకే బాపు. పొగరుడే ఉన్నది బిడ్డ, అంతా జరిగిందే కదా. రాజు నా కొడుకు లాంటోడేనే బాపు. ఎవ్వరేమనుకున్నా రాజుకి ఏ ఆపద వచ్చినా చూసుకునే బాధ్యత నాదే అని మా ఆయనకి ఎప్పుడో మాటిచ్చిన, అది ఇప్పుడు నెరవేర్చిన అంతే. అరే రాజు, చూసిన వారా, నీకు దేవత లాంటి వదినమ్మ దొరికిందిరా. రాధిక, ఇక మనం వెళ్దాం. ఎక్కడికి? ఇక్కడనే ఉండుండి. అమ్మో, లతతోటి నెగులు నాతోటి కాదు. నన్ను చూస్తే లతకు నిద్ర కూడా పట్టది కదా చెల్లె. నన్ను క్షమించక్క. ఇన్ని రోజులు నా బుద్ధి గడ్డి తిని నీతో అహంకారంగా ప్రవర్తించిన, కానీ ఇప్పుడు నీ విలువేందో నాకు తెలిసింది. రాజే కాదు, నువ్వు కూడా నా బిడ్డ లాంటి దానివి. నా పెళ్ళ మాటకు ఎదురు చెప్పలేక నేను చాలా బాధ పెట్టిన, నన్ను క్షమించవద్దు. అరే రాజు, ఏందిరా ఇది? ఇప్పటికైనా మరదల పిల్లకి వదిన విలువేంటో తెలిసి వచ్చిందిరా. ఇంకేం కావాలి? తోటి కూడా అలాంటి ఇట్లు ఉండాలి. ఎదురు చెప్పలేక నా పెళ్ళం మాటకు ఎదురు చెప్పలేక మిమ్మల్ని కూడా బాధ పెట్టిన మిమ్మల్ని కూడా బాధ పెట్టిన నన్ను క్షమించవదిన. దండం పెట్టు. నాకు అంతకన్నా అదృష్టం ఏమున్నదే, కాగబెట్టుకో. నాకు అంతకన్నా అదృష్టం ఏముంది, కాగబెట్టుకో. బస్ కంటే కొంచెం గట్టిగా ప్రాక్టీస్ పో, కాగబెట్టుకో. మళ్ళీ నువ్వు కామెడీ చెప్తున్నావు, సీరియస్. రెడీగా? ఏందే ఒక్కసారి అంత మాట అన్నావు? ఏంది ఒక్కసారి అంత మాట అన్నావు? లేకపోతే పని చేయవు. ఇటున్నావా? ఇటున్నావా? పుట్టేలాగే అడు దింపు. హెడ్ ఇటున్నావు. ఏందే ఒక్కసారి అంత మాట అన్నావు? ఏందే ఒక్కసారి అంత మాట అన్నావు? బస్ చెప్పు. రాధిక, ఇక ఇటు చూడండి ఇద్దరు. ఓకే, నువ్వు ఆయన వెళ్ళిపోయి ఒకసారి ఇట్లా ఆయన చూసి ఇట్లా వెళ్ళిపోతున్నావు. ఆయన మొదలుపెట్టిందట చూస్తున్నావా ఈ దూరం అని. ఇక్కడ ఆయన చెప్పిన తర్వాత డైలాగ్ ఉంటుంది. చెప్పిన తర్వాత మనిషి డైలాగ్ ఉంటుంది. నీతో ఎందుకు పంపించిందిరా? ఇంటికాడ నీ ఏం చెప్తాను?
అంత పని చేయకుంటుందా? అగ్గి మీద కుక్కిలం లెక్క మా మీద గరం అయితే. అది కాదురా తమ్ముడు, ఈ విషయం నీ భార్యకు తెలిసిందనుకో, అగ్గి మీద గుగ్గిదం లెక్క నీ భార్య మా మీద గరం అవుతుంది. మా మీద గరం అవుతుంది. భార్య అప్పుడే అన్నమా? అది కాదురా తమ్ముడు, ఈ విషయం మీ భార్యకు తెలిసిందనుకో, మా మీద అగ్గి మీద గుగ్గిలం లెక్క గరం అవుతుంది. మా మీద చేయాలి అట్లా అక్కడ దాకా రావాలి. ఓకేనా? అది అక్కడ దాకా అది ఇవైతే నీకు చెల్లె. రెడీ యాక్షన్. అదిగా చెల్లె, నేను చెప్పేది విను. యువతే నీకు చెల్లె? నువ్వేమన్నా నా రక్తం నువ్వేమన్నా నా తోడబుట్టిందానివా, నా రక్తం మంచుకొని పుట్టిందానివా? చెల్లెనట చెల్లె. దిక్కుమాలిందానా ఇదంతా చెప్పాలి. ఓకేనా? నోరా మురికి నిండా మురికి నదే మూసినదే